హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఓం నమో వెంకటేశాయ. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు మనం మొదటిసారిగా విజయ ఎపిసోడ్ ఫస్ట్ ఈరోజు మనం షేర్ చేసుకుంటున్నాము. తప్పకుండా ఈ విజయ సీరియల్ని విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన కథానాయకురాలు పేరు విజయ. ఈ సీరియల్లో మెయిన్ క్యారెక్టర్ కథానాయకురాలు విజయ అనమాట. విజయ తను చైల్డ్హుడ్లో ఒక 5 years 6 years అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళిందనమాట. వెళ్ళి వాళ్ళ అమ్మమ్మ గారింట్లోనే చదువుకుంటూ, వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు చాలా అంటే చాలా పెద్ద ఇల్లు. ఎట్లా అంటే మినిమం ఒక చంద్రముఖిలో సినిమాలో ఉన్న ఒక పెద్ద ఇల్లు ఉంటుంది కదా, అంత పెద్ద ఇంట్లో అంత పెద్ద ఇల్లు విజయ యొక్క అమ్మమ్మ గారి ఇల్లు. తను 6 years అప్పుడు వాళ్ళ అమ్మమ్మ గారింటికి వెళ్ళి అక్కడి నుంచి తన జర్నీని స్టార్ట్ చేస్తుందన్నమాట. ఇలా వాళ్ళ అమ్మమ్మ గారి ఇల్లు ఎలా ఉంది, వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, అత్తయ్యలు, మామయ్యలు, పిన్ని, బాబాయ్, పిల్లలు, ఇలా అందరితోటి నిండి ఉండేది ఆ ఇల్లు. వాళ్ళ ఊర్లోనే అతి పెద్ద ఇల్లు ఏదైతే ఉందంటే వాళ్ళ ఇల్లు, విజయ అమ్మమ్మ ఇల్లు. చాలా అంటే చాలా పెద్ద ఇల్లు, పురాతన ఇల్లు, చాలా బాగుంటుంది. అలాంటి ఇంట్లో విజయ అక్కడే తన చైల్డ్హుడ్ని కొనసాగిస్తూ చదువుకొని అక్కడే ఆడుతూ పాడుతూ చదువుకుంటూ ఎలా తన లైఫ్ని స్టార్ట్ చేసింది. తర్వాత వాళ్ళ అమ్మమ్మ గారింట్లో 5th class అయిపోయాక వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఇంకా స్టడీ లేదనమాట. పెద్ద స్కూలు, హై స్కూల్ అనేది లేదు. తర్వాత విజయ ఎక్కడికి వెళ్ళింది, ఏం చేసింది, ఒక 5th class అయిపోయాక ఒక 5 years ఆఫ్టర్ విజయ మళ్ళీ వాళ్ళ అమ్మమ్మ గారింట్లోనే అంత పెద్ద ఇంట్లో 2 పిల్లలతోటి మనకు ప్రత్యక్షమవుతుంది. 2 పిల్లలతో మన విజయ వాళ్ళ అమ్మమ్మ గారింట్లో ఉంటుంది. ఆ ఇంట్లో ఎవ్వరూ ఉండరు. ఎంతమంది ఉండే ఇంట్లో తన ఒక్కటే 2 పిల్లలతో ఉందన్నమాట. అసలు ఏం జరిగింది, అంత పెద్ద ఇంట్లో అంతమంది అంత పెద్ద ఫ్యామిలీ ఉండాల్సిన ఇంట్లో తను ఒక్కటే ఎందుకు అక్కడుంది, 2 పిల్లలతో 5 years ఆఫ్టర్ ఎందుకుంది, 2 పిల్లలతో ఉంది. అసలు ఆ పిల్లలు ఎలా ఉన్నారు, ఏం జరిగింది, తన చదువు ఎలా సాగింది, అసలు సాగిందా లేదా, తను అక్కడ ఎందుకు ఉంది, తర్వాత ఏం జరిగింది, ఇలా ఉత్కంఠంగా మన సీరియల్ కొనసాగుతుంది. తర్వాత తను ఫేస్ చేసిన ఫెయిల్యూర్స్ ఏంటి, ఆ ఫెయిల్యూర్స్ని ఎలాగా ఫేస్ చేసింది, దాని నుంచి మనకు ఎలా మెసేజ్ ఇస్తుంది, తన లైఫ్ నుంచి మనకి ఎలాంటి మెసేజ్ ఇస్తుంది, ఇప్పుడు తను ఎలా ఉంది, ఆ పిల్లలు ఎలా ఉన్నారు, విజయకి ఎవరు, ఇట్లా నేను చెప్పేస్తే తెలియదు కాబట్టి చాలా ఉత్కంఠంగా ఈ స్టోరీ కొనసాగుతుంది. సో ఫ్రెండ్స్, మన విజయ స్టోరీని ఫస్ట్ ఇంట్రడక్షన్గా నేను ఇది చెప్తున్నాను. నెక్స్ట్ ఎపిసోడ్లో విజయ అసలు ఏంటి, అక్కడ ఎందుకు ఉంది, ఎలా తను స్టార్ట్ అయ్యింది, ఎలాంటివి ఫేస్ చేసింది అనే విషయాలన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేసుకుంటాను. ఒక బాహుబలిలో కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు అనే రీతిలో నెక్స్ట్ మనము part 2కి ఎలా అయితే వెయిట్ చేసామో ప్రతి ఒక్క ఎపిసోడ్ కూడా అంతే ఉత్కంఠంగా, అంతే సర్ప్రైజ్గా, అంతే ఇంట్రెస్ట్గా సో ఫ్రెండ్స్, మొదటిసారిగా ఈ సీరియల్ని ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్కి అందరికీ షేర్ చేయండి. ఈ విజయ సీరియల్ చాలా అంటే చాలా ట్విస్టులతోటి, చాలా మంచి సన్నివేశాలతోటి ఉంటుంది. తప్పకుండా వాచ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.